హాయ్ అండి, మీకోసం మరో బ్యూటిఫుల్ డిజైన్తో నేను ముందుకు వస్తున్నా. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీ అండి. ముగ్గుతో పాటు ఒక టిప్ చెప్తానండి. పిల్లలకి సంబంధించి సమ్మర్ కదండి, బాడీ హీట్ బాగా ఎక్కువ ఉంటుంది. సమ్మర్ టైంలో పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించండి. చాలా బాడీ కూల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనల్ని ఎలా కాపాడుకోవాలో వాటర్లో పడినా నేర్చుకోవటానికి కూడా ఈజీ ఉంటుందండి. 2 in 1గా యూజ్ అవుతుంది. చాలా ఈజీ అండి, 1 monthలోనే వచ్చేస్తుంది. పిల్లలకి చిన్నప్పుడు అయితే డెడ్ ఈజీగా నేర్చేసుకుంటారండి.
పెద్దవాళ్ళకి కూడా బాగుంటుందండి. చాలా స్ట్రెస్ రిలీఫ్ అవడానికి ఎక్సర్సైజ్ లాగా కూడా యూజ్ అవుతుంది. సో తప్పకుండా ఈ పిక్ ట్రై చేయండి అవకాశం ఉన్నవాళ్ళు. పల్లెల్లో ఉన్న వాళ్ళు అయితే ఇంకా హ్యాపీ అండి. చెరువులు కాలువలు ఉంటాయి, హ్యాపీగా మనీ పే చేయక్కర్లేకుండానే చేసేస్తూ ఉంటారండి వాళ్ళు. చాలా రిలీఫ్ ఉంటుందండి. ఎంత మనం బాడీ ఓవర్ హీట్ అయిపోయినా కూడా ఆ వాటర్లో వెళ్ళి ఒక 1 అవర్ ఉంటే చాలండి, చాలా టెంపరేచర్ తగ్గి చాలా కూల్ అవుతుందండి. వడగాల్పు కూడా తగలదు. స్విమ్మింగ్ ఖచ్చితంగా రావాలండి ప్రతి ఒక్కరికి. అది ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా అవసరమైనప్పుడు చాలా ఒకరిని కాపాడటానికి కూడా యూజ్ అవుతుంది. బాగా చిన్నపిల్లలు ఉంటారు చూసారా, అట్లాంటి వాళ్ళైతే టబ్స్ కొనుక్కుని ఇంట్లో ఒక నిండా వాటర్ పట్టేసి అందులో చేయమన్నా హ్యాపీగా ఆడుకుంటారండి. అందులో స్విమ్మింగ్ పూల్ భయం బాగా చిన్నపిల్లలు అనుకుంటే. ఇంకో టిప్ అండి, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం హడావిడిగా వెళ్ళి హడావిడిగా వచ్చేస్తూ ఉంటారండి. అదొక యాక్టివిటీ లాగా. అట్లా కాకుండా పీస్ఫుల్గా వెళ్ళి పీస్ఫుల్గా ఒక 1 అవర్ గుళ్ళో టైం స్పెండ్ చేయగలిగితే చాలా మైండ్ హ్యాపీ పీస్ఫుల్గా ఉంటుందండి. స్ట్రెస్ చాలా తగ్గుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందండి. టెంపుల్లో యజ్ఞాలు హోమాలు అన్నీ చేస్తూ ఉంటారు కదా, మనకి ఎటువంటి దృష్టి దోషాలు ఉన్నా కూడా పోతాయి. పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి, మనకి అంతా మంచి జరుగుతుంది. పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయండి టెంపుల్కి వెళ్తే. ఒక 1 అవర్ గుడిలో ప్రతిరోజు టైం స్పెండ్ చేయగలిగితే చాలా మైండ్కి ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఎప్పుడైనా గుడికి వెళ్ళాలి అనుకుంటే రష్ ఉన్న టైంలో కాకుండా రష్ లేని టైం నార్మల్ డేస్ ఉంటాయి కదండి, అట్లాంటప్పుడు వెళ్తే దేవుణ్ణి ప్రశాంతంగా చూడగలవండి. లేదా తోసుకుంటూ ఉంటారు జనం రష్ టైంలో వెళ్తే. పిల్లలకు కూడా చక్కగా ప్రతిరోజు స్నానం చేయగానే దండం పెట్టుకోవడం అలవాటు చేయండి. మన గోత్రనామాలు అన్నీ చెప్పి పూర్తి పేర్లు అలవాటు చేస్తే ఒక చక్కటి వాతావరణంలో పెరుగుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళకి కూడా.
మనకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.